అంటే రాజశేఖర్ గారు ఆయన వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ అయినప్పటికీ మనసు మాత్రం సాయిబాబా మీదే ఉన్నట్టుంది. అంతే కదా, హైదరాబాద్లో వర్క్ చేస్తూ సొంత గ్రామంలో మనందరం తరించడానికి ఒక మార్గం అండి. ఒక్కొక్క మహాత్ముడు ఒక్కొక్క ఉత్తమ స్థితిలో, మానసిక స్థితిలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా గొప్పవాడే. ఒక బీజాన్ని నాటుతాడు, అది వృక్షమై, మహావృక్షమై, వటవృక్షమై ఎన్నో వేల మందికి, లక్షల మందికి అది నీడనిస్తుంది. ఈ మందిరం దర్శనంతో ఎంతమంది తరించనున్నారో రాబోయే కాలంలో మనకు తెలియదు. ఒకానొక రోజున భరద్వాజ మాస్టర్ గారు ఎన్నో మందిరాలకు శంకుస్థాపనలు చేశారు. వారు ప్రాతస్మరణీయులు, పూజ్యులు. కారణం ఇక్కడ ఉందండి మహాత్ముల గొప్పతనం. ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుందని అడుగుతున్నాం కదా. సాయిబాబా గొప్పతనం ఎక్కడుందంటే, భరద్వాజ మాస్టర్ గారి గొప్పతనం ఏంటంటే త్యాగం అండి. ఇక్కడుంది ప్రాణం. ఎవరిని మహాత్ముడు అనాలి? గొప్పగా మాట్లాడేస్తే మహాత్ముడు అయిపోతాడా? మంచిగా 10 పద్యాలు చెప్పేస్తే మహాత్ముడు అయిపోతాడా? కాదు. ఇప్పుడు అర్థమవుతుంది కదండి మీకు. ప్రవచనానికి, ఉపన్యాసానికి, సత్సంగానికి చాలా తేడా ఉంటుంది. మన ఉపనిషత్తులు కూడా చెప్తాయి ఏ విధంగా నాకు మోక్షం వస్తుంది, ఏ విధంగా నాకు ఆనందం వస్తుంది అంటే త్యాగేనైకే అమృతత్వ మానసు అంటుంది శాస్త్రం. త్యాగం చేయటంలో ఉంది. కానీ వాళ్ళు చాలా గొప్పగా చెప్పారు త్యాగం అని. త్యాగం కాదు వాస్తవంగా. సత్యాన్ని దర్శించినటువంటి మాస్టర్ అసత్యాన్ని వదిలిపెట్టి సత్యాన్ని పట్టుకున్నారు. అది విషయం. చాలామందికి తెలుసో లేదో, వారు ఐఏఎస్ అయ్యుండి నాకు ఐఏఎస్ వద్దు, తిరగతిప్పితే వస్తుంది సాయి, అది కావాలని పట్టుకున్నారు. కబుర్లు చెప్పడం చాలా చెప్పచ్చు, కానీ నీ జీవన విధానాన్ని మాట్లాడాలి. ఏం త్యాగం చేసి మాట్లాడుతున్నావు? కానీ మళ్ళీ చెప్తున్నా, త్యాగం అనేది గౌరవంగా వాడుతున్న పదం, అది త్యాగం కాదు. సత్యాన్ని దర్శించిన తర్వాత అసత్యం ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి? అసత్యమైన ప్రపంచం జారిపోతుంది, వాళ్ళని వదలరు, అది పట్టుకొని ఉండలేదు, వెళ్ళిపోతుంది. అట్లాగే రాజశేఖర్ గారు వారి సహృదయంతో, బాబా మీద ఉన్న ప్రేమతో, వారి అన్నదమ్ములు ఇద్దరు కూడా కలిసి ఈ మందిరాన్ని కట్టారంటే ఇప్పుడు భరద్వాజ మాస్టర్ గారి పేరు చెప్పి ఎంతమంది ధరిస్తున్నారు? అట్లా మనకు తెలియదండి. ఏ చెట్టు బాబా చెప్తారు, ఒరే ఒకసారి కూర్చున్నప్పుడు ఈ మామిడికాయ, ఈ టెంక, ఇదెన్ని ఫలాలను ఇస్తుంది? ఎవరు చెప్తారు? తెలుస్తుంది ఎవరికన్నా? ఒక మామిడి టెంకను చూపించి ఈ టెంక ఎన్ని ఫలాలను ఇస్తుంది అని అడిగారు. చాలా ఇస్తుందని చెప్పారు. బాబా అంటారు ఎంత నిర్ణయించబడి ఉందో అంత ఇస్తుంది. అది అండి, అది దృష్టి. చాలా తక్కువ కాదు. ఆ పరమాత్ముడు ఈ టెంక నుంచి ఎన్ని ఫలాలు, ఎన్ని చెట్టు రావాలో ఎలా నిర్ణయించబడిందో ఆ నిర్ణయ ప్రకారం జరుగుతుంది అని చెప్తారు. అట్లాగే ఇది ఒక బీజం పడింది వాళ్ళు, అది వృక్షమై, మహావృక్షమై ఏమేం చేస్తుందో అది కాలమే నిర్ణయిస్తుంది, పరమాత్మే నిర్ణయిస్తాడు. తర్వాత పెద్దలు వీళ్ళందరూ కూడా జనార్దన్ గారు రావటం, పాపం మొట్టమొదటి వారే శ్రద్ధాభక్తులతో వచ్చి కూర్చున్నారు. నాకు అనిపించింది సంస్కారం అలా ఉంటుందండి మనిషి. ఏమున్నది ఎంత ఉన్నది అంటే ఏమిటది? సంస్కారం. వారు రావాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా వారు చేసే సేవ వారు చేస్తున్నారు. వారికి ఉన్నటువంటి భక్తి, వారికి ఉన్నటువంటి ఉదారత్వం నాకు రత్నాజీ గారి ద్వారా తెలిసింది. ఈ సమయంలో ఇక్కడికి వచ్చి ఇదంతా కూర్చొని చేయవలసినటువంటి ఇది లేదు. అంటే వారి యొక్క హృదయం తెలియజేస్తూ ఉంటుంది అక్కడ రావటం, పాల్గొనటం. అదేవిధంగా మా రత్నాజీ గారు, ఆయన చెప్పారు కదా ఇందాక 10 సంవత్సరాల నుంచి పరిచయం. వారికి ఉన్నటువంటి శ్రద్ధ, భక్తి, ఏదో ఒక చెయ్యాలి, భగవత్ సేవలో మనం ఎప్పుడు నిమగ్నమై ఉండాలనేటువంటి ఆ తపన కనిపిస్తూ ఉంటుంది. ఆ తపన ఫైర్ అండి. ఆ ఫైర్ ఖచ్చితంగా ఉండాలి. ఆ ఫైరే లేకపోతే అది నిర్జీవము. అంతే కదండి. వ్యాపారం చేయాలన్నా కూడా ఒక ఫైర్ ఉండాలి కదా. వృత్తి చేయాలన్నా ఒక ఫైర్, మనం ఇంగ్లీష్లో మంచిగా ఏమంటామంటే ప్యాషన్ అంటాం. ఒక ప్యాషన్ ఉండాలి. ఆ ఫైర్ని ప్యాషన్ అంటాం.
అట్లాగే ఎప్పుడు ఏం చేసినా పాపం ఫోన్ చేసి చెప్తుంటారు, ఇట్లా చేస్తున్నామండి, ఇట్లా చేస్తున్నామండి, చేస్తున్న మంచిది చేయండి చేయండి చేయండి, చేసేది మంచి కార్యమైనప్పుడు వై నాట్, బాబాకు సంబంధించిన కార్యక్రమం. అట్లా ఈ గ్రామస్తులైన మీరందరూ కూడా ఈ మధ్యాహ్న సమయంలో ఎంతో భక్తి ప్రపత్తులతో శ్రద్ధతో ఏదైనా మనం విషయం పట్టుకోగలిగితే ఈ దుఃఖభూయిష్టమైనటువంటి జీవితం నుంచి ఆనందమైనటువంటి పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని ఏ విధంగానైనా మనం పొందవచ్చా అనేటువంటి శ్రద్ధతో కూర్చున్నటువంటి మీరు, మా మిత్రులు వర్మ గారు, వారు చెప్తే వినాలి హారతుల గురించి, అద్భుతంగా మాట్లాడతారు. మొన్న అక్కడ అంతర్జాతీయ సమ్మేళనం జరిగినప్పుడు వారు మాట్లాడటం మొట్టమొదటిసారి నేను విన్నాను. హారతుల గురించి చాలా సైంటిఫిక్గా చాలా అద్భుతంగా చెప్తారు. నాకన్నా మీకే బాగా పరిచయం ఉంటుంది వారితో, నేను వారిని చూసిన ఒకసారి. ఇంతమంది మధ్యలో కూర్చొని ఏ అర్హత లేని నేను బాబా గురించి మాట్లాడుతున్నా ఉంటే ఇంతకన్నా సాయిబాబా వారి యొక్క అనుగ్రహం ఏం కావాలి చెప్పండి. అంటే ఆయన తలుచుకుంటే గుణకరాయన సైతం ఒక వజ్రఖండాన్ని చేయగలిగినటువంటి సమర్థత ఉన్నది సాయిబాబాకి మనకు సుస్పష్టంగా ఇక్కడే తెలిసిపోతుంది. వాస్తవం మాట్లాడితే నా స్థితి గేటు బయటే, కానీ ఇక్కడ కూర్చొని మీ అందరి మధ్యలో సాయిబాబా గురించి మహాత్ముల గురించి మనం మాట్లాడుకొని ఆనందిస్తున్నామంటే ఇది కాదా నా తండ్రి యొక్క అనుగ్రహ వైభవం, ఇది కాదా మహనీయుల దర్శనం యొక్క వైభవం, ఇది కాదా సత్యమార్గం నీకు ఇచ్చేటువంటి పరమ ఆనందకరమైనటువంటి స్థితి, ఇంకా ఏం కావాలి చెప్పండి. వాస్తవం మాట్లాడితే ఈ ప్రవచనం ఈ సత్సంగం జరుగుతున్నంతసేపు మనస్సు మైమరిచిపోయి ఆ చెప్పేటువంటి విషయం మీద పూర్తిగా లయించి ఉంటాం కదా, ఏం ఇబ్బంది లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి వాతావరణం అండి, చక్కని వాతావరణం. ఎవరికన్నా ఎండ అనిపిస్తున్నా నాకు ఏమీ చాలా ఆనందంగా ఉంది కదా, ఏమంత ఎండ అనిపించట్లేదు, ఇవాళ హాయిగా చల్లగా ఉంది, మంచి మిత్రుల మధ్యలో ఉన్నాం. అందరూ కూడా ఆ వడ్డన ఎప్పుడు జరుగుతుందా, ఆ సత్సంగపు వడ్డన అమృతం, సత్సంగంలో వడ్డన జరిగేది అన్నం కాదండి, అమృతం. ఎందుకో తెలిసిన, సత్సంగం ఒక్క సత్సంగం పండిందా నీకు మరణమే ఉండదు. ఇది సత్యం. మరణాన్నించి బయటికి తీసుకొచ్చే శక్తి దేనికి ఉందో తెలుసా అండి, ఒకే ఒక్క దానికి ఉంది, అది సత్సంగమునకు మాత్రమే ఉన్నది, దేనికి లేదు. మిగతావి మనసును కొంత ఊరటపరిస్తే పరచవచ్చు, కానీ అందరికీ ఎంతటి వాడికైనా మరణ భయం ఉంటుందండి, ఉండదు? ఏమైపోతుందో అంటుంది కదా. ఈ సత్సంగం యొక్క శక్తి ఏంటంటే పిచ్చివాడ మరణం ఎక్కడ ఉన్నదిరా అనేటువంటి దర్శనం చేస్తుంది ఈ సత్సంగానికి, అంత గొప్పతనం ఉంది. అంటే మరణం అంటే ఏమిటి, లేచిన అల పడటం, అది మరణమా? లయము కదా. ఈశ్వరుని ఏమంటాం మనం, లయకారకుడు అంటున్నాం కదా, మనల్ని చంపుతాడు మరణింపజేస్తాడు అంటున్నామా? కాదు. లయకారకుడు అంటే మరల జన్మకు నాంది. ఇది పడపోతే మరి అలా ఇంకోటి ఎట్లా వస్తుంది? అన్ని అలలు లేచుంటే అసలు ఎట్లా సాధ్యపడుతుంది? ఆ చుట్టానికి బాగుండదు. కాబట్టి మరణమే లేదు. ఇది శివుని ఆడేటువంటి ఒక నాట్యం అండి, శివుడు చేసేటువంటి ఒక తాండవం. ఈ ప్రకృతిలో ఇవంతా కూడా కదలాడటం, జన్మించటం, పక్షులు ఎగరటం, నదులు పారటం, జలజల పారేటువంటి సెలయేళ్ళు, ఓసిరవులతో ఉన్నటువంటి బిడ్డలు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెద్దలు, అన్నీ అందమైనవే చూడగలిగితే. ఎందుకంటే ఆ అల మరి ముగిసి మరలా బోసినవులతో మరలా రాబోతున్నది. ఎక్కడ ఉన్నది దుఃఖం, ఎక్కడ ఉన్నది మరణం. కాబట్టి సత్యమును ఎప్పుడైతే దర్శిస్తామో అప్పుడు మరణ భయం ఉండదండి. నేను ఎక్కడికి వెళ్తున్నాను, అసలు నేను నా స్వస్థానాన్ని వదిలేసి వచ్చా, ఇది గోళ. ఈ గందరగోళానికి, ఈ దుఃఖానికి నేను మా నాన్నగారి ఇల్లు వదిలేసి వచ్చా, మా శివయ్యని వదిలేసి వచ్చా. మళ్ళీ నా శివయ్య దగ్గరికి నేను ఇంకా పరమానందం మా అమ్మ దగ్గరికి వెళ్తా. ఎక్కడుంది దుఃఖం, ఎక్కడుంది భయం కదా. ఈ సత్యం తెలిసి మనం ఇంతకుముందు చూసినట్టుగా ప్రపంచంలో ఏమీ లేదురా, అంత పరిగెత్తాల్సింది ఏమీ లేదన్నప్పుడు ఎంత హాయిగా ఉంటుందండి, ఎంత జాయిగా ఉంటుంది. చూడండి, చిన్న పిల్లవాడు, 3 ఏళ్ల పిల్లవాడు, అందులో గోదావరి జిల్లాలంటే నాకు చాలా ఇష్టం. చాలా పచ్చగా ఉంటాయి, నీళ్లు ఉంటాయి, హడావుడి ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. 2-3 సార్లు వచ్చాను యాక్చువల్గా. చూసినప్పుడల్లా మురిసిపోతూ ఉంటా, బా ఎంత హ్యాపీగా ఉంటారు వీళ్ళందరూ, ఎంత ప్రకృతి మధ్యలో, ఎంత అదృష్టం అండి అసలు. ఆ హైదరాబాద్లో రణగణ ధ్వనులు తలకాయ పగిలిపోయి ఉంటుంది ఎప్పుడు కూడా, ఓ భయా అని గోల. ఎక్కడ ఎంత ప్రశాంతంగా ఉందండి. ఊరు పక్కన ఊరు, ఎవరి పని వాళ్ళది, ఎటు చూసినా పచ్చదనం, చక్కగా నీళ్లు పారుతూ ఉన్నాయి. అంతా
అమ్మ బాగా ఏమంటారు దాన్ని, సిరి బాగా పండినటువంటి నేల, ఎంత భాగ్యం, చక్కని గాలి, పొద్దున పూట కోకిళ్ళు కూస్తున్నాయి. మా రత్నాజ గారి ఇంటికి పైకి తీసుకెళ్ళాడు మొట్టమొదట. ఎంత హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఇంతకన్నా ఏం కావాలి? అలా జనన మరణ భయాన్ని తురుమాడేటువంటి శక్తి ఈ సత్సంగానికి ఉంది. కాబట్టి మిత్రులారా, ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు. ఇప్పుడు సాయిబాబా వారి యొక్క వైభవం, అది అసలైన వైభవం అండి. అసలు సాయిబాబా వారి వైభవం అంటే సామాన్యమైనటువంటిది కాదు, నోటి మాట కాదు, ప్రతి మాట సైన్స్. అంటే దాన్ని సహేతుకంగా ప్రూవ్ చేయవచ్చు. అంటే నాకు సాయిబాబా ఇష్టమని ఇష్టం వచ్చినట్టు చెప్పడం కాదు, నాకు ఈశ్వరుడని ఇష్టం వచ్చినట్టు చెప్పడం కాదు. అది నా నమ్మకం, నా అభిప్రాయం, నా ఉద్దేశం, అది నా వరకే పరిమితం. కానీ ఇప్పుడు సాయిబాబా గురించి మనం మాట్లాడుకునేటువంటి వైభవం, ప్రతి మాట పరమ సత్యం. సైన్స్ అంటే ఏంటండి? సత్యము. వాట్ ఈజ్ సైన్స్? ట్రూత్. ఏది సత్యమో అది సైన్స్ అండి. అంటే దాని అర్థం ఏంటి? నేను కాదు, మరొకరు కాదు, అందరూ చూడవచ్చు, అందరూ చూడవచ్చు, అందరూ చూడవచ్చు. అందరికీ అనుభవంలోకి రాగలిగింది మాత్రమే సైన్స్. నాకు మాత్రమే పరిమితమైతే ఇట్స్ ఎ మిరాకిల్. అంతేనా? సాయిబాబా ఒక్కరే చేయగలిగితే అది మిరాకిల్. అందరూ సత్యాన్ని చూడొచ్చు. కాబట్టి మనం చూడబోయేది పరమ సత్యం. అయితే ఇందాక మనం చెప్పాం, ఎవరు మహాత్ముడు అండి? అసలు ఇందాక చెప్పుకుంటున్నప్పుడు మనం మనిషి ఒక గురువుని ఆశ్రయించాలని ఒక మాట చెప్పాం కదా. గురు సమాశ్రయం లేకుండా జ్ఞానం ఎట్లా వస్తుంది అనేసరికి ఇప్పుడు వందలాది మందికి, వేలాది మందికి ఉన్న ప్రశ్న అంటే, చాలామంది అడిగిన ప్రశ్న ఏమంటే, మాకు భౌతికంగా గురువు ఉండాలా? ఇది పెద్ద ప్రశ్న, అవునా తల్లి? గురువు ఉండాలి అంటే ఒక సమస్య. ఆ గురువు ఎవరు అని అడుగుతారు వెంటనే. ఒక విషయం చెప్పమంటారా తల్లి? అందరికీ ఒక జీవికి అదే చివరి జన్మ అని చెప్పడానికి గుర్తేంటో తెలుసా అండి? భౌతిక దేహంతో ఉన్నటువంటి బ్రహ్మనిష్ఠుడై స్తోత్రీయుడైనటువంటి గురువు లభించడం. ఇది అండర్లైన్ చేయండి. రెండు, గురువు ఒక్కడే చెప్పకూడదండి. గురువు అంటే వ్యక్తిగా చూస్తాం మనం, గురువు అంటే అది కాదు. గురువు యొక్క లక్షణం ఏంటంటే బ్రహ్మనిష్ఠుడై ఉండాలి, స్తోత్రీయుడై ఉండాలి. స్తోత్రీయుడు అంటే శాస్త్రం ఆయన ప్రతి కదలికలో కనపడుతూ ఉంటుంది. శాస్త్రం పుస్తకం కాదండి. చాలామంది అడుగుతుంటారు, సాయిబాబా శాస్త్రంలో ఉన్నాడా? సాయిబాబా ఏ శాస్త్రంలో ఉన్నాడు? శాస్త్రం అంటే, నా ప్రశ్న వాళ్ళకి, శాస్త్రం అంటే నీ ఉద్దేశం ఏంటి? శాస్త్రం అంటే పుస్తకమా? శాస్త్రం అంటే సైన్స్ కాదా? తెలుగులో శాస్త్రం, ఇంగ్లీష్లో భౌతిక శాస్త్రము, ఫిజికల్ సైన్స్ అంటున్నావా లేదా? సో ఇట్ ఈస్ వెరీ క్లియర్. వాళ్ళకి ఆ విషయం తెలియక మాడుతున్నారు. శాస్త్రం అంటే వాళ్ళకి తెలిసిన పుస్తకం కాదు, సైన్స్. సైన్స్ అంటే అందరూ చూడగలిగింది. ఆ 2-3 స్టెప్స్ వేస్తే అందరూ చూడగలిగింది సైన్స్. ఇప్పుడు అర్థమైందండి. సాయిబాబా శాస్త్రంలో ఉన్నాడా అంటే శాస్త్రంలో ఉన్నదే సాయిబాబా. శాస్త్రం మొత్తం ఘోషించేది సాయిబాబా గురించే. ఎలా చెప్పగలరు మీరు అంటారా? ఎవరండి గురువు? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, నాకు గురువు కావాలి, గురువు దొరుకుతాడా, గురువు ఎట్లా ఉంటాడని మనం అడుగుతున్నాం కదా. ఆ గురువు మనం ఎతికితే దొరకడు, గుర్తుపెట్టుకోండి. ఆ గురువు మనం ఎతికినంత మాత్రాన దొరకడు. ఉదాహరణ చెప్తారా? మనందరికీ తెలిసిన భరద్వాజ మాస్టర్ తెలుసు కదా, అందరికీ తెలుసు. భరద్వాజ మాస్టర్ ఎవరు తెలియదు? సాయిబాబా తెలిసిన వాళ్ళందరూ భరద్వాజ మాస్టర్ తెలుసు. భరద్వాజ మాస్టర్ గారు సాయిబాబా దగ్గర ఒక గొప్ప అనుభూతి పొంది, అటువంటి గురువుని దర్శించాలని ఆయన చాలా మంది గురువుల్ని దర్శించారు. అయితే ఏ గురువు దగ్గరికి వెళ్ళినా సరే మాస్టర్ గారిని ఆవో సాయిబాబా కా బేట అంటున్నారు. కాబట్టి గురువు దర్శించాలి అనుకున్నంత మాత్రాలు దొరకాలన్నది మాత్రం దొరకరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమన్నా జనరల్ కమోడిటీనా? దొరకరు. రెండవది, నీకు ఆ సంస్కారము, ఆ పుణ్యఫలము ఉన్నట్లయితే సహజ సిద్ధంగా నీకు గురువు లభిస్తాడు. ఎట్లాగో తెలుసా? గురువు లభించాడు అనుకోండి, ఆ గురువుని మనం ఆశ్రయించగలమా? ఇప్పుడు చాలామంది ఉన్నారు, ఆశ్రయించగలమా? వాళ్ళని ఆశ్రయించడం ఏంటండి? ఒక ప్రశ్న ఇస్తే ఏమనుకోకపోతే, సాయిబాబాను ఆశ్రయించగలమా? నిజం చెప్పండి. ఆశ్రయించడం అంటే ఏంటి? నువ్వు లేకుండా సాయిబాబా ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండగలిగితే ఆశ్రయించినట్లు లెక్క. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు ఉంటాం కాదు.
ఉండగలమా? మనం ఏం చెప్తా ఉంటాం గొప్పగా, మాకు వేరే గురువు ఎవరు వద్దండి, మాకు సాయిబాబానే గురువు. మంచిదే, సాయిబాబా దగ్గర నువ్వు ఉంటున్నావు. అట్లా అక్కడ భౌతికంగా ఉన్నారా అభౌతికంగా ఉన్నారా అనేది అట్లా పెడితే, అసలు నిజమైనటువంటి గురువు నీకు ఆవిష్కృతమైతే అక్కడ నిలబడగలవా అనేది ప్రశ్న. దీనికి గొప్ప ఉపమానం చెప్తాను. దత్త భగవానుడు కదా ఆది గురువు. కార్తవీర్యార్జునుడు ఒక కోరిక నిమిత్తమై వెళ్తాడు. అప్పుడు ఆయన గురువులు చెప్తారు, నాయనా దత్త భగవానుడు ఏమైనా ఇవ్వగలిగిన సమర్థుడు, కానీ చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన గుర్తించడమే కష్టం. అక్కడికి వెళ్ళి నువ్వు నిలబడలేవు. మనం ఈ రోజున సాయిబాబా 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 అంటున్నామే, నిజంగా సాయిబాబా భౌతిక దేహంతో ఉంటే ఆయన ముందు వెళ్ళి నిలబడగలమా? ఇది ప్రశ్న. భయపడిపోయేవారండి. ఎవరు పడితే వాళ్ళు అట్లా ద్వారకామాయిలకు సరసరా వెళ్ళిపోయి, సాయిబాబా నేను వచ్చాను, నమస్కారం పెట్టుకుంటాను. మనం ఇప్పుడు మాట్లాడే మాటలు ఏ ఒక్కటి కూడా మనం ఉచ్చరించగలమా? రాళ్ళు తీసుకొని శ్రీసేవాడు సాయిబాబా, తెలుసా మీకు? మనం అంటున్నామే అంటే నేను చెప్పేది కొంచెం వాస్తవమే చెప్తానండి. నాకు అబద్ధం చెప్పడం చేత కాదు, పొగడ్తగా చెప్పడం నాకు రాదు, నేను చెప్పను కూడా. అట్లా ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా. సాయిబాబా దగ్గరికి వెళ్ళాలంటే అంత సామాన్యమైన విషయం అయితే కాదండి. అఖండంగా వెలిగిపోతున్నటువంటి అగ్నిఖండం, జ్ఞానఖండం అక్కడ సాయిబాబా నిలబడింది. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటమే. గాడ్గే మహారాజ్ సామాన్యులు కాదండి. గాడ్గే మహారాజ్ సాయిబాబాను ఒకనొక సందర్భంలో ఆశ్రయించి కొన్ని శక్తులు పొందుతాడు. గాడ్గే మహారాజ్ సాయిబాబాను ఎత్తుక్కుంటాడు, ఎక్కడున్నాడా 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 అని. షిరిడీలో ఉన్నాడని తెలుసుకొని సాయిబాబా దర్శనానికి ద్వారకామాయిలకు ఎంటర్ అవుతాడు. మానవ మాత్రలు ఎవరూ వినలేరు ఆ బూతులు. అన్ని తిట్లు తిట్టారు గాడ్గే మహారాజుని. తిట్టే గాడ్గే మహారాజు తెలుసు కాబట్టి నిలబడి నవ్వుతున్నాడు గాడ్గే మహారాజ్. చివరికి సాయిబాబా కూడా చిరునవ్వు నవ్వి లోపలికి వెళ్ళిపోయారు. ఏమర్థం అవుతుంది మనకి చెప్పండి? కాబట్టి గురువుని ఆశ్రయించడం అంత తేలికైన విషయం అయితే కాదండి. అది మనసులో పెట్టుకోండి. ఎందుకంటే మనం ఏదో ఆశ్రయించేసాం అట్లా కాకుండా గురువు పొందాలని ఒక ఆరాటం మంచిదే. గురువు ఎట్లా పొందగలం మనం? భరద్వాజ మాస్టర్ చెప్పారు, నీకు నిజంగా గురువు కావాలంటే నాయన గురు చరిత్ర పారాయణ చేయి. ఎందుకు? గురు చరిత్ర పారాయణ అవగానే మూసేసి గురువు వేయడం చూస్తావేమో, అది కాదు రాయరా. గురు చరిత్ర చదివితే అందులో చెప్పబడినటువంటి ఉపమానాల్లో ఒక శిష్యుడు గురువు కోసం ఎంత తపన పడ్డాడు, ఏమి త్యాగం చేశాడు, నువ్వు ఏ స్థాయికి వస్తే నీ గురువు వస్తాడు అనేటువంటి కనీస జ్ఞానం కలుగుతుంది. కలిగితే నువ్వు ఆ రకంగా జీవించగలవు. అట్లా జీవిస్తే పరమేశ్వరుడు అనుగ్రహిస్తే నీకు గురువు తారసపడతాడు. అదే నీకు ఆఖరి జన్మ, అదే ఆఖరి. ఏ కర్మ అనుభవించడానికి రావు. ఒకవేళ వస్తే మీ నాన్న ఆఫీసులోకి వచ్చినట్టు వస్తావు, సరదాగా పోతావు, ఎక్కడైనా కూర్చుంటావు, ఎవరితో అయినా మాట్లాడతావు, నిన్ను ఆపగలిగిన వాడు లేడు. నాన్న నీ కొడుకు ఆ ఆఫీసులోకి ఎట్లా పోయినాడు అట్లా వస్తావు. నీకు అడ్డే ఉంది ఇక్కడ. నీ తండ్రే యజమాని, నిన్ను బంధించగలిగింది ఈ సృష్టిలో ఏమీ లేదు. సరదాగా ఆలజాలంగా ఆడుకొని వెళ్ళిపోతాం. అది గురువు యొక్క అనుగ్రహం అండి. ఎవరికి భౌతిక గురువు దొరుకుతాడో అలా అని చెప్పి ప్రయత్నించకండి. ప్రయత్నిస్తే దొరకడు. తనంతట తాను గురువు అంటే ఎవరని ఉద్దేశం? సాక్షాత్తు పరమేశ్వరుడే. పరమేశ్వరుడే. పరమేశ్వరుడికి భిన్నంగా ఉన్నటువంటిది గురువు అవడానికి లేదు. అది లఘు. సాక్షాత్తు పరమేశ్వరుడే నీకు అన్ని అర్హతలు ఉన్నప్పుడు నీ ఎదుట సాక్షాత్కరిస్తాడు. ఇంకో విషయం చెప్పమంటారా? అసలు ఆయన నీ గురువు అని కూడా తెలియదు. నీకు తెలియకుండా ఆయన ప్రేమలో పడిపోతావు. నీకు అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. అమ్మ దగ్గర రూల్స్ ఏముంటాయి? ఆ ఆనందంలో ఓలలాడుతూ బాబా చెప్తారు కదా, మా పాఠశాల చాలా గొప్పది, మా గురువు అబ్బా ఏం అమృతమైన వాక్కులండి సాయిబాబా చెప్పింది. మన మనస్సు వెళ్ళగలదా ఏనాటికైనా అక్కడికి? బాబా చెప్తున్నది, మా గురువు గారిని చూసినప్పుడు నన్ను నేను మర్చిపోయాను, ప్రపంచాన్ని మర్చిపోయాను, అది గొప్ప పాఠశాల, అక్కడ ఉన్న ఆనందం ఎక్కడా లేదు అని అనేక విషయాలు చెప్పారే. ఇదే సాయిబాబా ఎతికారా గురువుని? నా గురువు నాకు తారసపడ్డాడు. ఎప్పుడు తెలిసిన విషయం? చాలా కాలం తర్వాత తెలిసింది. కనిపించినప్పుడు గురువు అని తెలియదు. ఎట్లా తెలుస్తుందండి? ఒక ఆనందం గుండెని తంతే అక్కడ ఆలోచనే ఉండదు, ఈయన గురువు అని అదని తెలుస్తుందా? తెలియదు. ఆ ఆనందంలో తడిసి ముద్దయిపోతాడు, ఆనందంలో ఓలలాడిపోతాడు.
సర్వకర్మలు ధ్వంసం అయిపోతాయి. వేరే వాళ్ళ కర్మలను కూడా ధ్వంసం చేసే స్థితికి తీసుకొస్తాడు పరమేశ్వరుడు. అదే సాయిబాబా చేసింది. అంటే నిన్ను తనంతటి వాడిగా చేస్తున్నాడు గురువు. అదండి, అందుకని గురువు రుణం ఎప్పటికీ తీరేది కాదు, అసలు తీరకూడదు. తిరిగితే మనం చేస్తాం. తల్లి రుణమైనా సేవ చేసి తల్లి రుణమే తీర్చుకోలేమని చెప్తున్నావే, తల్లిదండ్రులు నువ్వు తీర్చుకోలేం కదా. అట్టిది నీకు తన స్థానాన్నే ఇవ్వగలిగినటువంటి పరమేశ్వర స్థితిని ఇవ్వగలిగినటువంటి గురువు యొక్క రుణమా, అది తీరకూడదు, తీరకూడదు, తీరకూడదు. ఏనాటికి తీరకూడదు సాయిబాబా. అంత అపురూపమైనటువంటి బాంధవ్యం, అంత మహాశక్తివంతుడు గురువు అంటే. కానీ మన ప్రయత్నం ఉంది చూసారా, మనం చేయాల్సిన ప్రయత్నం కాదండి, మనం అర్హతని సంపాదించాలి. ఏమిటి అర్హత, ఏం చేస్తే వస్తుంది, ఇది పెద్ద ప్రశ్న అందరికి కదా. మనందరికి కావాలి గురువు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ గురువుని సేవించేటువంటి పరిపక్వత, ఆ మానసిక స్థితి, తనను తాను అర్పించుకునేటువంటి స్థాయి వచ్చే వరకు గురు దర్శనం జరగదు. డౌట్ లేదు. గురువు గురికే వచ్చిపోడండి, ఆయనకంట కాలక్షేపంగా చేసే వ్యవహారం కాదు. అది ఎప్పుడు చక్కగా పండుతుందో, ఏమండి కాస్త చెత్తున్న గిన్నెలో మనం పరవాన్నమే పోస్తాం. ఇక్కడ ఏదో అన్నదానాలు చేస్తుంటారు కదా, ఇప్పుడు గుడి కట్టారు కదా, వాడు ఇస్తర్లో 4 గడ్డి పరకలు వేసుకొని వస్తే ఏమంటాం మనం, అరే ఆ గడ్డి పరకలది అనం. లేదు నేను చెత్త వేసుకుంటాను పెట్టమంటే నేను పెట్టను అనమా. ఒక జాములు అరిగిపోయే అన్నానికే నువ్వు అంత శ్రద్ధ వహిస్తున్నావు. పరమేశ్వర స్థితిని ఇవ్వగలిగినటువంటి గురువు దర్శనం అవ్వటానికి నీ హృదయం ఎంత పరిశుద్ధంగా ఉండాలో మనం ఆలోచించుకోవాలి. అది ఆనంద నిలయం అండి. యాక్చువల్గా చెప్పాలంటే నువ్వు గురువు కోసం చూడటం కాదు, నీ హృదయం ఏనాడైతే అంత శుభ్రంగా ఉందో ఆ గురువు ఎతుక్కుంటూ వస్తాడు. ఎక్కడుందో ఆ పరిశుభ్రమైనటువంటి ప్రదేశం. గురు దర్శనమైందా దుఃఖ స్పర్శ ఉండదండి, ఇది గుర్తు. దేనికి పెద్ద బాధపడవలసిన అవసరం లేదు. అంతేకాదు నీ దర్శనం చేత ఎంతోమంది ఆనందం పొందుతారు. వాళ్ళే భగవద్భక్తులంతా కూడా, వాళ్ళే మహనీయులంతా కూడా. అయితే సాయిబాబా వారి యొక్క అవతారం విశిష్టత అన్నాం కదా, ప్రతి అవతారానికి ఒక విశిష్టత ఉంటుంది. సాయిబాబా స్వయంగానే చెప్పారు ఒకనొక సందర్భంలో, మా మార్గము అత్యంత విశిష్టమైనది అని చెప్పారు. మహాత్ములు అసలు ఇంకో విషయం చెప్పమంటారా, సాయిబాబా మాట్లాడింది చాలా 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 తక్కువ. ఆయన ఊరికే మాట్లాడేవారు కాదు. అయితే ఆయన మాట్లాడే సందర్భాలు ఎక్కడైనా ఉన్నాయా అంటే ఆయన కథల రూపంలో చెప్పేవారు. ఆ కథలు కూడా మామూలుగా మనకు అర్థమయ్యేటువంటి కథలు కాదు. ఉదాహరణ చెప్పాలనుకోండి, ఓ చెట్టు ఉంది, నేను నిలబడి ఉన్నాను, ఒక ఆమె పోతుంది కుండ తీసుకొని, ఆ కుండలో నీళ్లు నింపుకుంటా ఉంది, 3 పక్షులు వచ్చినాయి, 2 పక్షులు ఎగిరినాయి, 1 కిందకు వచ్చింది. ఏమర్థమైంది మనకు అర్థం కాదు. అది పారబుల్స్ అంటాం, చిన్న చిన్న స్టోరీ రూపంలో చెప్పారు. కానీ కొన్ని సందర్భాల్లో మన మార్గనిర్దేశనం చేస్తూ అద్భుతమైన విషయాలు చెప్తూ ఉండేవారు సాయిబాబా. అందులో చెప్పినటువంటి ఒక మహత్తరమైన విషయమే, నా గురువే గుండు చేయించి నా దగ్గర నుంచి 2 రూపాయలు తీసుకున్నారమ్మా. నా గురువు నా చెవిలో ఏం ఊదలేదు, ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు. గమనిస్తున్నారమ్మా, ప్రత్యేకంగా ఏదైనా ఇస్తున్నారు అంటే అది పోతుంది. నా గురువు గుండు చేయించారు అంటే నా తలలో ఉన్న ఆలోచనలన్నింటినీ కూడా తీసేశారు. నన్ను నిరంతరం ఆనందంలో ఓలలాడించారు నా గురువు. వారి ముఖాన్ని తప్ప నేను వేరొక దాన్ని చూడటానికి నాకు అసలు ఆలోచనే లేదు, నాకు ప్రపంచమే పట్టలేదు. ఇది పరమ ఆనంద ఉత్కృష్ట ఉన్మత్త స్థితి అండి. మనందరికి కూడా పిచ్చి స్థితి, ఉన్మత్త అంటే పిచ్చి స్థితి. మనకు పిచ్చిగా ఉంటుంది, ఎందుకో తెలుసా, మనకు పూర్తి వ్యతిరేకంగా ఉంది కదా. అంతే కదండి, 10 మంది ఒక రకంగా చేస్తున్నారు, వాడు వాళ్ళకి పూర్తి వ్యతిరేకంగా చేస్తున్నాడు అని పిచ్చోని ఉంటాం. సాయిబాబాను చాలా కాలం పిచ్చి ఫకీర్ అనే పిలిచారు షిరిడీలో. సుమారు 40-50 ఏళ్ల కాలం, తక్కువ కాలమే కాదండి. ఆయన చర్యలన్నీ అట్లా ఉండేవి, అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఎక్కడుంది సాయిబాబా అవతారం యొక్క విశిష్టత, ఇది ఒక్కటి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందరో మహాత్ములు ఉన్నారు కదా, వారందరిలోకి సాయిబాబా యొక్క మార్గము కానీ వారి యొక్క అవతారము ఎలా విశిష్టమైంది, వారి చర్యల వల్ల విశిష్టమైందండి. ఏమిటి వారు చేసిన చర్యలు అంటే,
ఒక పక్కేమో అల్లా మాలిక్ అంటున్నారు ఆయన. ఇది మనందరికీ ఉన్న సమస్య. ఏమండి, ఉందా లేదా? ఓ పక్క అల్లా మాలిక్ అంటున్నారు, డ్రెస్సు చూస్తేనేమో ముస్లిం ఫకీర్లా ఉంది. ఓ పక్క చూస్తేనేమో రామాయణం చదవమంటున్నారు. విఘ్నేశ్వరుడి విగ్రహమేమో శ్యామాకి ఇచ్చారు, శివలింగమేమో మేఘశ్యాముడికి ఇచ్చారు. అభిషేకం చేస్తే చేయరా, మొట్టమొదటి నాకు అక్కర్లేదురా అని చెప్పారు. ఎందుకంటే ఆయనకి ఏమీ అక్కర్లా. చాలామంది పొరపాటు పడుతుందంటే సాయిబాబా అభిషేకం వద్దన్నారండి. ఒరే, ఆయనకి ఏదన్నా అవసరమైతే కదా. ఆయన పూజ వద్దన్నారు, పూజ చేయమన్నారా? మహల్సాపతి నేను చేస్తాను 3 రోజులు మొత్తుకుంటే సరే చేసుకోపోమని చెప్పారు, అంతే. ఆయన దేన్ని ఇష్టపడే, ఎందుకో తెలుసా అండి, ఇక్కడ దేన్ని కాంక్షించవలసినటువంటిది లేదు. ఇది పరమసత్యం, పరమసత్యం, పరమసత్యం. దాన్ని నిరంతరం దర్శిస్తూ ఉన్నారు సాయిబాబా. ఆయనకి పూజ అక్కర్లా, పునస్కారం అక్కర్లా, అభిషేకం అక్కర్లా, ఏమీ అక్కర్లా. కానీ మనకు కావాలండోయ్. ఆ మాట చెప్పి మనం ఎగ్గొట్టాం. చాలామంది ఏమంటున్నారంటే, ఏమంటే సాయిబాబాకి ఏం అక్కర్లేదని మేమేం చేయట్లేదు అంటారు. ఎవరెవరు అది కాదు ఆయనకి కోరికగా ఏమీ అక్కర్లేదు. కానీ నీవు లాభపడాలంటే, నీవు తరించాలంటే ఆ పాదపద్మాల్ని నిత్యం అభిషేకించవలసినదే, నిత్యము పూజించవలసిందే, సాయిబాబా చుట్టూ ప్రదక్షిణ చేయవలసిందే, సచ్చరిత్ర పారాయణ చేయవలసిందే, ఓపికంటే శిరిడి నడిచిపోవలసిందే. ఎందుకు ఇచ్చాడు కాళ్ళు? గుడికి వెళ్ళటానికి, సాయిబాబా దగ్గరికి నడిచి. కాబట్టి మనం చేయవలసిందేనండి. సాయిబాబాకి ఏం అక్కర్లేదని చెప్పడంలో ఏంటంటే, నాన్న కొంతకాలంలో నువ్వు కూడా ఈ స్థాయికి వచ్చేస్తావు. ఎందుకని? పరమ ఆనంద ఉత్కృష్ట స్థితిలో ఓలలాడుతున్న సాయిబాబాకి మన నుంచి కావాల్సింది ఏమీ లేదు, ఏమీ లేదు. సాయిబాబా వంకాయ కూర ఇష్టం. ఈ ప్రచారం చూస్తారు ఈ మధ్యకాలంలో వాట్సాప్లో. సాయిబాబా వంకాయ కూర బీరకాయ కూర ఇష్టం ఉంటుందండి. భక్తురాలికి ఇష్టమైంది బాబాకి పెట్టాలని, అది వచ్చిన గోల. పంపించింది కదా. అప్పుడు ఆ భక్తురాలి కోరికను తీర్చడం కోసం ఆ వంకాయ కూర ఏదిరా అని అడిగారు, అది వచ్చిన గోల. అక్కడి నుంచి సాయిబాబా వంకాయ కూర ఇష్టం, ఆయనకి వంకాయ కూర ఇష్టం అయితే ఆయనకి మనకి పెద్ద తేడా ఏమని చెప్పండి. ఆయన అన్ని భక్ష్యాలు ఒక దాంట్లో కలుపుకొని పశుపక్షాదులతో కలిసి తిన్నటువంటి సాయిబాబా. నాకు నా నోరు ఏ రుచిని ఆశించదు, నా జిహ ఏ రుచిని ఆశించదని సాయిబాబా స్వయంగా చెప్పారు. నా మనస్సుకి ఏ కోరిక లేదు అని చెప్పారు. అది ఎవరి స్థితి అంటే పరమేశ్వరుడి స్థితి అండి. మనం కూడా ఒకనాటికి అక్కడికి రావచ్చు. అక్కడికి ఎప్పుడైతే రావటం ఆ సూచనలు కనిపిస్తే, మొదట మనం చెప్పుకున్న సత్సంగంలో ఇక్కడ ఏం లేదని, ఇక్కడ ఏమీ లేదనే విషయం నా మనసు సస్పష్టంగా చూసిందనుకోండి, దగ్గరున్నట్టు సాయిబాబా సుస్పష్టంగా గురువై వచ్చి నిన్ను ఉద్ధరిస్తారు. మరలా చెప్తున్నా, అదే ఆఖరి జన్మ. బ్రతికుండంగానే మోక్షాన్ని అనుభవిస్తావు, బ్రతికుండంగానే ఆలజాలంగా బ్రతుకుతావు, బ్రతికుండంగానే ఆనందంగా ఉంటావు. ఇది వచ్చిందని ఆనందము లేదు, అది వచ్చిందని పోయిందని బాధ లేదు. అయితే సాయిబాబా అవతారం మాత్రం చాలా జాగ్రత్తగా గమనించాలండి. ఇప్పుడే కాదండి, ఇప్పుడా సాయిబాబా ఫకీర్ అంటాం, సాయిబాబా ముసల్మాన్ అంటే ఇవాళ మొదలైందేం కాదు. సాయిబాబా ఏ రోజైతే షిరిడీలో అడుగుపెట్టారో అప్పటి నుంచి మహల్సాపతి దగ్గర నుంచి డౌటే, ఈయన ముస్లింలాగా ఉన్నారు కదా అని. ఖండోబా ఆలయంలోకి వస్తే మహల్సాపతి అన్నాడా లేదా, బాబా ఇది ఖండోబా దేవాలయం, మీరు లోపలికి వస్తున్నారు, ముసల్మాన్ కదా అంటే, నేను ముస్లింనా అని అడిగాను. అంటే సాయిబాబా అవతారానికి ఏదో పరమార్థం ఉన్నది ఖచ్చితంగా, ఇది మనం గమనించాలండి. అయితే ఇక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి వింటే తప్ప అర్థం కాదు. అసలు సాయిబాబా యొక్క అవతార ఆవిష్కృతం జరుగుతుంది. ఎందుకు ఈయన ఈ రెండు మిక్స్ చేశారు? పెద్ద సమస్య. ఇంకా చెప్పమంటారా? దాసగణ మహారాజ్, కృష్ణ యోగేశ్వర్ భీష్మ, సాయిబాబాకి మధ్యాహ్న హారతి అయిపోయిన తర్వాత ఆ నీళ్ళల్లో బాబా బొటన వేలు ముంచి, ఎంత అదృష్టం అండి, గురువుగారి పాద తీర్థం తీసుకునేవాళ్ళు. ఏమండి, మనం ఇప్పుడు మూర్తికి అర్చన చేసి సాయి పాదోదకం భావనం శుభం అని మనం తీసుకుంటున్నాం కదా. అప్పుడు స్వయంగా సాయిబాబా పాదం ముంచి అవంతా కూడా బాబా పాదోదకం తీసుకునేవారట. తీసుకుంటే దాసగణ మహారాజ్, భీష్మ వీళ్ళిద్దరూ మాత్రం తీసుకునేవారు కాదు. ఏం కారణం? సాయిబాబా ముస్లిం అనే భావన ఉంది, అందుకు తీసుకునేవారు కాదు. వీళ్ళిద్దరూ చాలా శ్రోత్రియులైన బ్రాహ్మణులు, దాసగణ సామాన్యులు కాదండి. ఆ మనిషి పర్సనాలిటీ చూస్తేనే కొంతవరకు తెలుస్తుంది. ఎవరైనా దాసగను సాయిబాబా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని 3 సంవత్సరాలు
ఏది పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తి బీభత్సంగా ఎంక్వైరీ చేశాడు, ఎక్కడ దొరకల ఇన్ఫర్మేషన్, ఎక్కడ దొరకలేదు. పైగా సాయిబాబా మీద కొన్ని లీలల్ని ఆయన రాశాడు పుస్తక రూపంలో. అంతేకాదు అసలు సాయిబాబా గురించి 10 మందికి తెలిసిన కారణం ఏంటంటే దాసగణ మహారాజే. అన్ని చోట్ల వెళ్ళి హరికథ చేశాడు కదా, సాయిబాబా గొప్పవాడు, అంతటివాడు ఇంతటివాడు అని చెప్పాడు కదా. అంతేనా, ఈశావాస్యోపనిషత్తు రాశాడు. దాని అర్థమైతే రాశాడు, కానీ దాని అర్థం మనసుకు పట్టలేదండి. గమనించండి, రాయటం వేరు, చెప్పటం వేరు, నీ జీవితం వేరు. అర్థమవుతున్నా? ఇప్పుడు సత్సంగం అంటే జీవితం, చెప్పడం చేయటం కాదు. నువ్వు ఎలా జీవిస్తున్నావనే చాలా ప్రధానమైన అంశం అండి. ఏం చెప్తున్నావనే దానికి ప్రధానమైన అంశం కాదు. అలాంటి దాసగణ మహారాజ్ సాయిబాబా దగ్గరకు వచ్చి, అదంతా మీకు తెలిసినటువంటి విషయమే, ఇది నేనైతే రాశానే కానీ సాయిబాబా ఈశావాస్యోపనిషత్తుకి దాని అర్థం మనసుకు పట్టలేదు అని చెప్పాడు. అంటే ఏంటి దీని అర్థం అంతా? నీ చర్యలు ఎలా ఉన్నా వాటికి అంత గొప్ప విలువ లేదు. అర్థమవుతుంది తల్లి. నేను దండాలు పెట్టేయచ్చు, పొర్లు దండాలు తిరగచ్చు, హరికథలు చెప్పచ్చు, తాళాలు పగిలేటట్టు భజన చేయొచ్చు, 100 సార్లు పారాయణ చేయొచ్చు, కానీ నా హృదయంలో భావన అదండి. యద్భావం తద్భవతి. ఎన్ని మాటలైనా చెప్పవచ్చు, కానీ వాస్తవంగా సాయిబాబా నీ హృదయంలో ఏమై ఉన్నారు? ఇందాక చెప్పుకున్నాం కదా, భగవంతుడు సర్వాంతర్యామంటే అందరూ అనుకున్నాం నాతో సహా కలిపి. అవునా? మనకు తెలియదు. సాయిబాబా పరమాత్మ స్వరూపం అండి, సాయిబాబా గొప్పవాడండి, ఫలానా ఫలానని మనం అంటున్నాం. నిజమా అంటే ఒక్క నిమిషం ఆగుతాం. ప్రశ్న వేస్తే ఏం చేస్తావు? ఏ విధంగా చెప్తున్నావు? వాడు చెప్పాడని చెప్తున్నావా? సచ్చరిత్రలో రాశారని చెప్తున్నావా? నువ్వు దర్శించి చెప్తున్నావా? ఇది చాలా ప్రధానమైన అంశం. ఎందుకో తెలుసా అండి, ఇందాక జనార్దన్ గారు ఒక మంచి మాట చెప్పారు. నమ్మకం అవసరం మనిషికి. నమ్మకం లేకపోతే అసలు భక్తి ఎలా ప్రారంభం అవుతుంది? కానీ నమ్మకం దగ్గరే ఆగకూడదు. ఎందుకో తెలుసా అండి, ఎప్పుడైనా నువ్వు అనుకున్న దానికి భిన్నంగా జరిగితే నమ్మకం పడిపో. ఎందుకని? నమ్మకం ఎలా పుట్టింది? నువ్వు అనుకునేది అవటం వల్ల పుట్టింది. అవునా కదా? భగవంతుని నమ్మకం ఎలా పుట్టిందండి? ఏదో కష్టంలో ఉన్నా బాబా రక్షించన్నా, బాబా రక్షించారు. అయితే ఏమైంది? నమ్మకం వచ్చింది కదా. ఆ నమ్మకం అలాగే ఉండింది అనుకోండి, కేవలం నమ్మకం మీదే ఉన్నాం అనుకోండి, ఒక 4 జరగల, అప్పుడేమవుతుంది? నమ్మకం తేడా వచ్చేస్తుంది, రాదు. నమ్మకం దర్శనం కింద మారాలి. నమ్మకం దర్శనం అవ్వాలండి. ఇది చాలా ప్రధానమైన విషయం. ఎందుకంటే నమ్మకం మనకు తెలియదు కాబట్టి మొట్టమొదటి ప్రారంభిస్తాం, కానీ తర్వాత సాయిబాబా ఇంత నాకు మేలు చేస్తున్నారు కదా, అసలు మీరెవరు నేనెవరు, మన ఇద్దరికి ఏం సంబంధ బాంధవ్యం ఉంది? సాయిబాబా బాబా చూపిస్తారండి, మాటల్లో కాదు. ఒరే పిచ్చివాడ, సముద్రానికి అలాకున్న సంబంధం నాన్న, నీది నాది, నువ్వు తెంచుకున్నా తెగేది కాదు, నేను లేక నువ్వు లేవు, నా నుంచే సర్వము ఉద్భవిస్తుంది అనేది మరలా దర్శనం కావాలి. నమ్మకం కాదండి. ఎవడో ఉపన్యాసాలు చెప్తే నమ్మటం కాదు. వాస్తవంగా నేను అదే చెప్తున్నా రత్నాజీ గారితో వస్తూ, ఏమంటే ఈ సృష్టిని భగవంతుడు సృష్టించాడు, ఆయనకి ఎందుకు పూజ చేయాలి? ఇప్పుడు మన ఇల్లు కట్టిపోయాడు ఒక అతను, ఆయన పూజ చేస్తాం మనం ఉండే ఇల్లే కదా. మన ఇంట్లో బోర్ వేసి వెళ్ళాడు ఒక అతను, నీళ్లు తాగే నీళ్లు అవసరం కదా, మరి రోజానికి పూజ చేయండి. ఎందుకు చేయము? సాయిబాబా లేదా పరమాత్మ ఈశ్వరుడు సృష్టిని సృష్టించాడు, సృష్టిస్తే పూజ చేయాలా? ఇదండి ఉపనిషత్తు చెప్పేది, మన సనాతన ధర్మం చెప్పేది. గుడ్డిగా నమ్మటం కాదు, మొట్టమొదటి శ్రద్ధ కోసం నమ్మాలి జనార్దన్ గారు చెప్పినట్టు. కానీ అక్కడి నుంచి ప్రశ్న ప్రారంభం అవ్వాలి. నేను అడిగానా ఇవన్నీ సృష్టించమని? చెట్లు, చేమలు, కొండలు, గుట్టలు అసలు నన్ను సృష్టించమని అడిగానా? సృష్టిస్తే ఏమిటి? పూజ చేయాలా? ఎందుకు పూజ చేయాలి? సృష్టించాడని కాదు తల్లి, ఇది ఎడతగని బంధం, అభేదం, ఏకత్మ భావన. ఆయన నుంచి నన్ను నేను విడబడలేను. అయితే నిన్ను నువ్వు ప్రేమిస్తావా ప్రేమించవా? చెప్పండి. ఇక్కడ ఎవరైనా సరే తనను తాను ప్రేమించిన వాడు ఉన్నాడా? తనను తాను ద్వేషించుకునేవాడు ఉన్నాడండి ఎవడన్నా? ఎవ్వడు ద్వేషించుకోడు. ఏదో యాష్టపడి అనుకుంటాడే తప్ప, కష్టం భరించలేక అనుకుంటాడు కానీ, ఎదవ బతుకు దరిద్ర బతుకని సరే చద్దాం పదరా అంటే ఎవడు రాడు.
ఒక్కటి గుర్తుపెట్టుకోండి తల్లి, తనను తాను ద్వేషించుకునేవాడు ఎవడు ఉండడు. అందరూ తనను తాను ఏ రూపంలో ఉన్నా తనను తాను ప్రేమించుకుంటారు. ఇదే కారణం చేత సాయిబాబాకి మనకి వాస్తవానికి అభేదం అండి. ఆయన సృష్టిని సృష్టించాడని మనం ప్రేమించట్లా. వాస్తవానికి సముద్రానికి అలకి ఎట్లా అభేదమో సాయిబాబాలో భాగం మనం. ఇది వాస్తవం తెలుస్తుంది కాబట్టి భక్తులంతా కూడా తనను తాను ప్రేమించుకున్నారు అంతే. అర్థమవుతుందా? కష్టంగా ఉంది కదా? అర్థమవుతుంది? అసలు కొంచెం కష్టంగా ఉంటుంది. చెప్పాగా మీకు ముందే. అంటే వాస్తవానికి బాగా దగ్గరికి వెళ్తున్నాం. తుకారాం మానసిక స్థాయి, మీరాబాయ్ వీళ్ళందరూ పిచ్చి వాళ్ళలాగా ప్రేమించారు కృష్ణుడిని. ఎందుకో తెలుసా? కృష్ణుడు ఏదో చేస్తాడని కాదు, ఆయన ఏమీ చేయకపోయినా ప్రేమించారు. ఎందుకో తెలుసా? తనను తాను ప్రేమించుకున్నారు. తాను కృష్ణుడి కన్నా భేదం కాదు, తాను లేరక్కడ, కృష్ణుడే ఉన్నాడు. జగత్తంతా కృష్ణ స్వరూపంగా భాషించింది కాబట్టి ఆ ప్రేమలో అనంతమైపోయింది. అంతేగాని భగవంతుడు ఏదో సృష్టించాడని, ఆయన ఏదో ఇస్తాడని ఈ భావంతో చేసిన వాళ్ళంతా కూడా కోరిక కోసం చేసిన వాళ్ళు అవుతున్నారు. వాళ్ళకి ఏ కోరికలు లేవు. కృష్ణుడు వస్తానని చెప్పాడు, రాలా. గోపికలు రోజు చిమ్ముతూనే ఉన్నారు, రోజు శుభ్రం చేస్తూనే ఉన్నారు, ఏ రోజు విసుక్కోలా ఆయన రాలేదని. ఆ మానసిక స్థాయి తెలియడం చాలా కష్టం. అది పరాభక్తి, తాను లేనటువంటి స్థితి. అది నిజమైనటువంటి వజ్రఖండం. అదేదో చూపించాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నా. అంతేగాని భగవంతుడి సృష్టించాడని, నాకేదో ఇస్తాడని వచ్చిన ప్రేమతో అయిన భక్తులు ఒక్కళ్ళు కూడా లేరండి. తన స్వరూపాన్ని తాను అమితంగా ప్రేమించి తనకి ఆ భగవంతుడికి అభేదాన్ని చూశారు కాబట్టే వాళ్ళంతా కూడా అద్భుతమైనటువంటి ఆ భక్తిని అనుభవించి ఆనందించారు. అయితే సాయిబాబా ఈ ఒక్క విషయాన్ని గమనిద్దాం మనం. దీనికి కొంచెం ఎనర్జీ పెట్టవలసింది. సాయిబాబా ఈ అల్లా మాలిక్ అని ఈ హిందూ సాంప్రదాయాన్ని రెండు ఎందుకు కలగలిపారు? ఇది పెద్ద ప్రశ్న అండి. ఇప్పుడు సమాజంలో కూడా చాలా, ఇప్పుడు కాదు మొదటి నుంచి ఉంది. అందుకోసం నేను చెప్పే దాసగణ మహారాజు నుంచి ఉంది, ఇవాళ కాదు. ఆయన ఎన్ని పరిశోధనలు చేసినా ఏం చేసినా కూడా చివరికి పరిపూర్ణంగా అక్కడ పెట్టలేకపోయాడు. తర్వాత కాలంలో దర్శించిన మహాత్ములు కూడా చెప్పారు, ఎంత దురదృష్టవంతుడివి, అంతటి మహాత్ముడు అంత పరమాత్మ స్వరూపం కనిపిస్తే ఆ వాస్తవాన్ని దర్శించలేక కేవలం నీవు ఒక బ్రాహ్మణుడు అనేటువంటి భావన చేత ఆయన పరిపూర్ణంగా ఆశ్రయించలేకపోయావు. అర్థమవుతుంది కదా? దీనికి సంబంధించిన సాయిబాబా రెండింటినీ కలపటంలో ఉన్నటువంటి ఆంతర్యం కూడా. ఎందుకంటే ఇలా చేశారు సాయిబాబా అంటారేమో. అసలు సాయిబాబా వారి యొక్క చర్యలు మనం మామూలుగా చూసామనుకోండి, మన కోరికలు తీర్చడం వరకు చూసామనుకోండి, సాయిబాబా చాలా గొప్పవారుగా, మన కష్టాలు తీర్చేటువంటి వారుగా మనకు తెలుస్తారు. ప్రస్తుతం సమాజంలో ఉన్నది అది మాత్రమే కదా. ఇన్ని వేల మంది షిరిడి ఎందుకు వెళ్తున్నారండి? రోజుకి 25,000 మంది, 30,000 మంది షిరిడి వెళ్తున్నారు. మనకి తిరుపతి బాలాజీ లేరా? ఎందుకు వెళ్తున్నారు? ఒకే ఒక కారణం, సాయిబాబా నమ్ముకుంటే పనులు అవుతాయి. వాస్తవమే, మన కష్టాన్ని తీరుస్తారు సాయిబాబా. ఆయన వాగ్దానం చేసి ఉన్నారు, నన్ను ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మి కొలుస్తున్నారో వారికి నేను తప్పక సహాయం చేస్తానని చెప్పారు సాయిబాబా. ఆయన మాట ఆయన నిలబెట్టుకుంటారు, ఎంత కష్టంలో ఉండనివ్వండి. అందుకోసమే తల్లి నేను చెప్తున్నది, సాధ్యమైనంత వరకు మనం సమయాన్ని వృధా చేయకుండా భగవన్ నామాన్ని చేస్తూ ఉండండి, భగవాన్ని దర్శనం చేస్తూ ఉండండి, ఆ సేవలో ఉంటుండండి, దేవాలయాన్ని ఊడ్చండి. మన సిద్ధిల ద్వారకామాయే కాదు, ఎక్కడ ఏ పుణ్యకార్యం చేసినా సరే అవన్నీ కలిసి కట్టి వచ్చి మన కష్టకాలంలో నిలబడతాయమ్మా. మన కష్టాన్ని అడ్డుకుంటాయి, తీవ్రతని తగ్గిస్తాయి. మనకి ఎంతవరకు తట్టుకోగలమో అంతవరకే ఇచ్చి ఆ కర్మఫలాన్ని కొంతవరకు ధ్వంసం చేసి సాయిబాబా చేసే మేలు ఇట్టిది అని మనం చెప్పలేము. సాయిబాబానే కదమ్మా, ఏ మహాత్ముడైనా సరే, ఏ భగవంతుడిని పూజించినా జరిగేది అదే. ఘోరమైన కష్టంలో ఉన్నా డాక్టర్లు చెప్పారు, నాయనా దీనికి మందు లేదు, వైద్యం లేదు. అలాంటి రోగాలు చాలా ఉన్నాయండి, మనం చూస్తూనే ఉన్నాం. ఎవడు రక్షిస్తాడు? అనేక ఉదాహరణలు చెప్పవచ్చు. 4 రోజుల క్రితం జరిగినటువంటి ఉపమానం అండి చెప్తాను, మనకు తెలుస్తుంది. ఘోరాతి ఘోరం. ఆయన
గాంధీ హాస్పిటల్లో సూపరింటెండెంట్, ఈఎన్టీకి ఆయన మెయిన్ పర్సన్. దాదాపు 40-50, ఇవన్నీ చెప్పవచ్చో లేదో తెలియదు కానీ చాలా ధనికుడు. ఏదో ఒక విషయంలో మనసు కలత చెందింది. ఈ రోజున స్టేటస్, ఆయన ఎప్పుడు ప్రాణం వదులుతాడో తెలియదు. నమ్ముతారా? 20 రోజుల క్రితం జరిగిన సందర్భం. ఎందుకంటే ఇంచుమించుగా అందరి జీవితాలు ఒకటేనండి, అందరి జీవితాలు ఒకటే. అంత కోట్ల ఆస్తి ఉండి ఏమైందో తెలుసా అండి? మనస్సు కదిలిపోయింది, మనస్సు విచలితమైపోయింది. చాలామంది ఉన్నారు ఒక్కొక్క సందర్భం వల్ల మనస్సు విచిత్రమైపోయి జీవితాన్ని దుర్భరమైపోయి వాళ్ళు ఉన్నారో లేరో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి ఇవాళ జరుగుతున్నది. అది కానీ దైవం పట్ల నిజంగా భక్తి ఉన్నట్లయితే, మహాత్ముల దర్శనం ఉన్నట్లయితే ఈ స్థితి నుంచి ఖచ్చితంగా బయటపడేస్తారు, సందేహమే లేదు. అందుకు మనం మహాత్ముల యొక్క సన్నిధికి వెళ్ళాలి, సచ్చరిత్రలు పారాయణ చేయాలి, సద్గ్రంథాలు చదవాలి, మనస్సుకి ఆ సత్తుకు సంబంధించిన భావాన్ని ఎంతైతే అంత మనం అందించే ప్రయత్నం చేయాలి. ఇది మనం ఖచ్చితంగా చేయాలి, అది మనల్ని ఖచ్చితంగా రక్షించి తీరుతుంది. సాయిబాబా చూపించినటువంటి విషయం చెప్పి నేను ముగిస్తాను. ఈ రెండు కలపటంలో ఉద్దేశం ఏంటో తెలుసా అండి? మామూలుగా చూస్తేనే కోరికలు తీరుస్తారు సాయిబాబా. సాయిబాబా అసలు స్వరూపం ఏంటంటే ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి పరాకాష్ఠ స్థితిలో ఉన్నటువంటి స్థితిని సాయిబాబా ఆలజాలంగా చేసి చూపించారు. ఏమిటండి ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి పరాకాష్ఠ స్థితి అంటారా? మోక్షమునకు మార్గము. ఉపనిషత్తులు అంటే ఏంటండి? దైవం గురించి చెప్పాయి ఉపనిషత్తులు. ఏం మాట్లాడాలి దైవం గురించి? వేదమేమో కర్మకాండ, ఉపనిషత్తులేమో మనం ఎలా మోక్షాన్ని పొందుతాం దీని గురించి చెప్పాయి. అన్ని ప్రశ్నోత్తరాలే. ఆ ఉపనిషత్తుల్లో ఒక మార్గం ఉందండి. ఎలా మనిషి తొందరగా ఆ వైభవాన్ని, ఆనందాన్ని పొందాలి అంటే ఇందాక చెప్పినట్టుగా త్యాగేనైకి అమృతత్వ మానసు అని చెప్పాం కదా, ఆ త్యాగం చేయాలి. త్యాగం చేయాలంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, నేతి 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 అనే పదం వాడారు వేదంలో. అలా నేతి 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 అంటూ వెళ్తూ ఉంటే చివరికి ఎప్పుడు అన్నీ కాదంటావో అప్పుడు వాస్తవమైనటువంటి పరమాత్మ స్వరూపం నీకు దర్శనం అవుతుంది. ఇది వాస్తవం, వేదంలో చెప్పినటువంటి మాట ఇది. మరి సాయిబాబా చెప్పిన అల్లా మాలిక్కి ఈ నేతి నేతి అనే శబ్దానికి ఏమిటి సంబంధం అనే ఆలోచన వస్తుంది మనకి. జాగ్రత్తగా గమనించండి, 2 లైన్లు చెప్తా, అక్కడితో అయిపోతుంది. మనల్ని బాగా పట్టి పీడిస్తున్నటువంటి మొట్టమొదటిది ఏంటంటే మనం పుట్టినటువంటి మతం. నేను ఫలానా మతం వాడిని, నేను ఫలానా జాతి వాడిని, నేను ఫలానా కులం వాడిని, నేను ఫలానా ఇంటి వాడిని, నేను ఫలానా ధనవంతుణ్ణి, నేను ఫలానా జ్ఞానం ఉన్నవాడిని. ఈ ఫలానా 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 ఉంది చూసారా? ఇవన్నీ అడ్డుగోడలండి. దేనికి? పొందాలనుకునేటువంటి మోక్షానికి. అర్థమవుతలే? ఈ ఒక్కటి ప్రయత్నం చేయండి. ఈ ఫలానా 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 అన్నిటి పడితే తప్ప ఇంతవరకు మనం చెప్తున్నటువంటి పూర్ణ భక్తి కానీ, పూర్ణ జ్ఞానం కానీ, పూర్ణ ఆనందం కానీ వచ్చే అవకాశమే లేదు. అందుకే చూడండి, మీరు ఏ మహాత్ముడిని తీసుకోండి, ఏ భక్తుడిని తీసుకోండి, వాళ్ళకి ఇవి ఏమీ ఉండవు. గమనించారా? వాళ్ళకి వాళ్ళు ఉపాసన చేస్తున్నటువంటి భగవంతుడు తప్ప వేరే ఆలోచన ఉండదు. వాడి ఫలానా కుటుంబం అని కానీ, మతం అని కానీ, కులం అని కానీ ఏ రకమైన జాడ్యం ఉండదు. ఎందుకు జాడ్యం అంటున్నానంటే ఆ మతం అనేటువంటి మహమ్మారి ఈ రోజున ప్రపంచ దేశాల మధ్య యుద్ధాన్ని తెచ్చి మానవ జాతిని నాశనం చేయడానికి నాందిగా ఉన్నది. బాబా అంటున్నారు, ఒరే ఒక్క మతాన్నే దాటలేని నువ్వు ఆనందం పొందగలవా? స్వతంత్రం తెచ్చుకోగలవా? పరమాత్మను దర్శించగలవా? మతం భగవంతుడు పెట్టిందా, నువ్వు పెట్టుకుందా? నువ్వు పెట్టుకున్నవే. నీ అడ్డుగోడలని నువ్వు పెట్టుకున్నావు. ఆ అడ్డుగోడల మధ్య ఉక్కిరి బిక్కిరై నిత్యం చస్తున్నావు. అవన్నీ తీసిపారాయి. అహంకారం అంటే ఏదో నేను కాదండి, ఇవన్నీ కూడా అడ్డుగోడలే.
ఇవన్నీ తీసి నువ్వు ఏ రోజున ఫ్రీడమ్గా అవుతావో అది మహాత్ముల స్థితి అండి. అప్పుడు నీకు మోక్షం వస్తుంది అనే ఉద్దేశంతో సాయిబాబా ఈ రెండింటినీ కలపడం జరిగింది. ఎవరైతే అన్ని గోడల్ని పడగొట్టుకొని ముందుకు పోతారో వారికి మాత్రమే సాయిబాబా ఇవ్వదలుచుకున్నటువంటి తన స్థితి, ఆ అద్భుతమైనటువంటి స్వేచ్ఛ అయినటువంటి స్థితి వారికి మాత్రమే లభిస్తుంది అనే ఉద్దేశంతో సాయిబాబా చెప్పింది. లాస్ట్గా సాయిబాబా వేసింది పచ్చి వేషం. ఇదేంటంటే మీరు కొత్తగా చెప్తున్నారంటారేమో, సాయిబాబా సచ్చరిత్రలోనే ఉంది, భరద్వాజ మాస్టర్ గారు రాసిన దాంట్లో ఉంది. జైసా దేశ్ వైసా వేష్. బాబా చెప్పలా? అసలు మహాత్ముడు వేషాల గురించి మాట్లాడవలసిన అవసరం ఏమొచ్చింది? దేశకాల మాన పరిస్థితులను బట్టి మిమ్మల్ని ఉద్ధరించడానికి, మీరు బయటపడటానికి, మీ అడ్డుగోడలు తీయటానికి అవసరమైనటువంటి వేషం వేశానురా. అసలు వేషం ఇది కాదు. నా వేషం పూర్ణ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి వేషం. కాబట్టి సనాతన ధర్మంలో మాత్రమే చెప్పబడినటువంటి భగవంతుడు సర్వాంతర్యామిని సాయిబాబా యాక్సెప్ట్ చేశారు, పునర్జన్మని యాక్సెప్ట్ చేశారు. మిగతా ఏ మతంలో కూడా పునర్జన్మని యాక్సెప్ట్ చేయరు. భగవంతుడు సర్వాంతర్యామి అంటే ఒప్పుకోరు. వాళ్ళు ఒక పుస్తకానికి, ఒక రూపానికే కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సాయిబాబా ఏ ధర్మానికి చెందినవారంటే ఏం చెప్తారు? పచ్చి సనాతన ధర్మానికి చెందినటువంటి వారు సాయిబాబా. కారణం, పునర్జన్మను యాక్సెప్ట్ చేశారు సాయిబాబా. భగవంతుడు సర్వాంతర్యామి అనేటువంటి సత్యాన్ని తెలియజేశారు, అనేక లీలల ద్వారా తెలియజేశారు. ఇంతకన్నా ఏం కావాలి? సాయిబాబా అసలు స్వరూపం సనాతన ధర్మం అంటే సత్యానికి సంబంధించినటువంటిది అనే విషయాన్ని తెలియజేస్తూ, ఈ విషయాలన్నీ కూడా విపులంగా సాయిబాబా సద్బ్రాహ్మణుడు అనేటువంటి పుస్తకంలో రాయటం జరిగింది. కాబట్టి మనం దర్శించడానికి కావలసినటువంటిది నిష్ఠా, సబూరి. ఈ రెండు ఏనాటికైనా మానవ జన్మకి అవసరం విషయాన్ని చెప్తూ, ఈ అవకాశాన్ని కలిగించినటువంటి అందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ వాగ్జరినిచ్చినటువంటి ఆ పరమాత్మ స్వరూపమైన సాయిబాబాకి సాక్షాత్తు సాష్టాంగ ప్రణామాలను అర్పిస్తూ, ఇది ఏ ఒక్కరికి ఉపయోగపడినా అది ధన్యత చెందిందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మైనంపాటి ప్రసాద్ గారికి రాజశేఖర్ గారు సాల్వా కప్పవలసిందిగా కోరుచున్నాం. రత్నాజీ గారికి హనుమంతరావు మాస్టర్ వచ్చి సాల్వా అదే నేను అనౌన్స్ చేసుకోకూడదు కదా. చిన్న రిక్వెస్ట్ వర్మ గారికి వెంకటకృష్ణ కుమార్